కాపులను చీల్చండి. ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి. కూటమికి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. ఆ నేతలతో సమావేశం పెట్టండి. కులాల చిచ్చుకు జగన్ కుట్రలు, ఫేక్ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేత కొత్త కుల తంత్రం. అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం. హోంమంత్రి అంత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్కు అండ అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు రాసినటువంటి అబద్దాల వార్త. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయకపోతే ఇంటికి వెళ్తే కూడు పెట్టరేమో, లేదంటే నిద్ర పట్టదేమో అతనికి. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నెగిటివ్ వార్త రాయాల్సిందే. జగన్ నామస్మరణ లేకపోతే ఆ పత్రిక ఎవడో చదవడేమో. మరి లేకపోతే నువ్వేమన్నాడు బాత్రూంలో ఉన్నావు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి ఆ బాత్రూంలు క్లీన్ చేస్తామని విన్నావా? జగన్ గారంట కాపులు చీల్చమని చెప్పాడంట. వీళ్ళందరికీ దిశానిర్దేశం చేశాడంట. కొద్దిగన్నా ఒక్కరోజన్నా కడుపుకి అన్నం తిని వార్తలు రాయొచ్చు కదా రాధాకృష్ణ. ఇన్నిసార్లు అడుగుతున్నాం కదా, ఒక్కరోజన్నా కడుపుకి అన్నం తిని మనిషిలాగా, మనిషి పుట్టకు పుట్టినాడులాగా వార్తలు రాయమని. ఒక్కరోజు కూడా తినవా కడుపుకి అన్నం? రోజు అశుద్ధం తినకపోతే నీ జీవితం నడవదా? కాపులు మేము చీల్చమని చెప్పామా? ఈరోజు ఆల్రెడీ ఎవరెవరైనా చీల్చవసరంలా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గాన్ని ఏ విధంగా అనగదొక్కుతా ఉన్నారో, ఏ విధంగా కాపు సామాజిక వర్గం మీద దాడులు చేస్తా ఉన్నారో మనం ఈ 2 సంవత్సరాల్లో చూడలేదా? అక్కడ మన కందుకూరులో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తిని ట్రాక్టర్తో గుద్ది చంపించింది ప్రజలందరూ చూడలేదనుకుంటున్నారా? అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి శ్రీకాళహస్తి కోట వినూత అని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రైవేటు వీడియోలు తీపిచ్చాడని మేం కాదు కదా చెప్పింది. అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీ కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థి కదా చెప్పింది. అదేవిధంగా చూస్తే నిన్నటికి నిన్న విజయవాడలో దాదాపుగా 40 రోజులు అవుతా ఉంది. మే 9వ తారీఖున ఏదైతే కాపు యువకుడిని తీసుకొని వచ్చి లాకప్ డెత్ చేసి చంపేసి ఆ శవాన్ని కూడా మాయం చేసేశారు కదా. ఈ రాష్ట్రంలో మనుషులు మాయమైపోతారు, డెడ్ బాడీలు కూడా కనపడవు. ఈ పరిస్థితులు ఇక్కడ ఉంటే కాపు సామాజిక వర్గాన్ని ఏదో మేమంట చీల్చడానికంట జగన్ గారంట రచ్చ చేయమని చెప్పాడంట, దానికంట ఒక దిశానిర్దేశం చేశాడని నువ్వు తప్పుడు వార్తలు రాస్తున్నావే. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కళ్ళకన్నా కాపు నేస్తం డబ్బులు ఇచ్చారా మీరు? జగన్ గారు ఉన్నప్పుడు కాపు నేస్తం ఉంటే ఈరోజు ఆ కాపు నేస్తాన్ని తీసి అవతలేశారు. ప్రయారిటీలో ఇక్కడ ఈరోజు ఏదైతే జనసేనకు సంబంధించిన కింద అంటే గ్రామ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, నియోజకవర్గ స్థాయిలోనో పనిచేసినటువంటి కాపు సామాజిక వర్గ నేతల్ని కనీసం మీరు గౌరవించారా? గౌరవించకపోగా అగౌరవపరుస్తా ఉన్నారు కదా. ఇదే కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాసరి రాము గారిని ఆయన వెనకాల రెడ్డి అని యాడ్ చేసి మీ రోజు మీ ఛానల్లో కూర్చునేటటువంటి ఆ దొండకాయలో బెండకాయలో కామకిరణ్ ఉన్నాడు కదా, అతని చేత మీరు మాట్లాడిచ్చింది ఎవరు? ఈరోజు కాపు సామాజిక వర్గాన్ని అవహేళనగా, ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని అసభ్యంగా దూషిస్తూ వాళ్ళని కొడుతూ ఈరోజు ఎవరు చేస్తా ఉన్నారు? ఎన్ని కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి సోదరులకి తెలుసు. ఈరోజు కాపు మహిళల్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అవహేళన చేస్తా ఉన్నారో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ కాపు సామాజిక వర్గ ఆడబిడ్డలకి తెలుసు, ఆ కుటుంబ సభ్యులకి తెలుసు. మేము కొత్తగా మీకు చీల్చే పనే ఉంటుంది. సో ఎవడి బతుకులేంటో, ఎవడు ఏ విధంగా ఎవరిని వాడుకుంటా ఉంటాడో, ఎవడు ఏ విధంగా అవసరం కోసం ఏదైతే వెళ్ళి ఆ కాళ్ళ దగ్గరైనా పడి రాజకీయాలు చేసి ఇప్పుడు అవసరం తీరిపోయినాక మెడబెట్టి బయటకు గెంటేస్తా ఉన్నారో, అవసరం కోసం ఇదే కాపు సామాజిక వర్గం దగ్గరికి వెళ్లి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాళ్ళ వేలాబడి ఈ రోజు వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మెడబెట్టి బయటకు గెంటుతుంది ఆ సామాజిక వర్గానికి తెలియదు అనుకుంటున్నారా? దానికంటే మళ్ళీ మేము ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలంట. 2, కూటమిలో పవన్ కళ్యాణ్ కలిసిన్నంత వరకు ఎన్నికల్లో వైసీపీ నెగ్గడం సాధ్యం కాదని, ఫలితంగా తాను ఎప్పటికీ సీఎం కాలేనని భావించిన జగన్ కాపులపై కుట్రలకు తెరదీశారన్నది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఒకటి రాసి పెట్టుకోండి, ఈ రోజు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట లేదు. ఇదే కాపు సామాజిక వర్గం నాకు అవసరం లేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట మనం చూసాం. ఇదే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మీ అంతు చూస్తా, మీ పుట్టుపూర్వోత్తరాలతో సహా మొత్తం నేను తీస్తా, మీరు అవసరం లేదని ఆయన చెప్పాడు క్లియర్గా. మరి ఆయనే అవసరం లేదని క్లియర్గా చెప్పాడు. మొన్న 2024 ఎన్నికల్లో రెచ్చగొట్టి కులాన్ని, మన కులాలకు కులాల ఫీలింగ్ లేదా మీకు, కులం అనే భావన కనీసం తెచ్చుకోండి అని చెప్పి రెచ్చగొట్టావు.
సో దాంతో కొంత సామాజిక వర్గంలో యువకులు కాబట్టి ఏమోలే పవన్ కళ్యాణ్ అనేవాడు కనీసం మంత్రన్న అవుతాడులే, ఈ జీవితంలో ఎటు ముఖ్యమంత్రి కాలేడు, కనీసం మంత్రన్న అవుతాడులే అని చెప్పి నీకోసం వాళ్ళు పని చేశారు. ఈ రోజు నువ్వేమన్నా 15 ఏళ్లు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తా, చంద్రబాబు నాయుడికి కాదు కదా చంద్రబాబు నాయుడు మనవడికి కూడా ఊడిగం చేస్తా అని చెప్పి సిగ్గు లేకుండా చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు దానికి సంబంధించి సో అంటే మేమంట కలిసి ఉండగంట గెలవని చెప్పి జగన్ చెప్పాడంట. మీరు ఎప్పుడు కలిసే ఉన్నారు? 2019లో మీరు కలిసిలేరా? 2019లో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వరకు పక్కన పెట్టాడు, కొద్దిగా పక్కన పెట్టి కలిసి ఉన్నారు, లోపల ఆనుకొని కలిసి లేరు, కొద్దిగా దూరంగా కలిసి ఉన్నారు. ఆయన కదా మీ చేత విడిగా పోటీ చేయించింది ఆ రోజు. మీ బీఫామ్లు ఎవరు ఇచ్చారు? టీడీపీ వాళ్ళే కదా ఇచ్చిన, జనసేన బీఫామ్లు. సో మీరు కలిసే ఉండండి, 3 పార్టీలు కలిసే ఉండి మేము గెలవాలి. ఆ గెలుపులోనే మాకు కూడా కిక్ ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని మేము విడిపోమంటలా. మీరు బాంచన్ దొర అని చెప్పి పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తా అన్న మాకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు బూట్లు పవన్ కళ్యాణ్ దుడుస్తానంటే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ అంటే నడవదు. మొన్న ఒకసారి నమ్ముతారు, సో ప్రతిసారి నమ్మరు కదా. సో ఈరోజు మేమే చేల్చాల్సిన పని లేదు. ఆల్రెడీ మీకు ఓట్లేసినటువంటి అన్ని సామాజిక వర్గాల్లో మీకు వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవం. అందుకనే మీరు భయపడిపోతున్నారనేది కూడా వాస్తవం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద గొడ్డలి పార్టీ అనో సైకో అనో ఇలా వ్యక్తిగత దోషణలతో అబద్దాలను ప్రచారం చేసేటటువంటి పని పెట్టుకున్నారనేది కూడా వాస్తవం. మొన్న మీ ఛానల్లోనే రాశారు, ఇదే ఆంధ్రజ్యోతి బూత్ కిట్టు, నువ్వు ఇన్సైడో వన్ సైడ్ అన్నాడు రాస్తావు కదా, బాత్రూంలో దూరి ఇన్సైడ్ అని. దాంట్లో చెప్పారు 2 సంవత్సరాల ఈ పాలనలో ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది అంతు చిక్కట్లేదు, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి నువ్వే రాసావు. మళ్ళీ ఈరోజు ఇంకో వార్త రాసి ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటే ప్రజలు నాడేం జరుగుతా ఉంది, నేడేం జరుగుతా ఉంది అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో చూస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పి బూత్ కిట్ గారికి చెప్తా ఉన్నాం.